తెలంగాణ విముక్తి పోరాటం నేపథ్యంగా ప్రముఖ సీనియర్ రాజకీయవేత్త, ప్రముఖ నిర్మాత గూడూరు నారాయణరెడ్డి గారు రజాకార్ సినిమా తీసిన విషయం మనకు తెలిసింది. రజాకార్ సినిమాలో విభిన్నమైన పాత్రలు, ముఖ్యంగా బత్తిని మొగిలయ్య గౌడ్, అదేవిధంగా ఆర్య సమాజు, తెలంగాణ విముక్తి ఉద్యమంలో దాని కంట్రిబ్యూషన్ని, అదేవిధంగా చాకలాయిలమ్మ లాంటి క్యారెక్టర్స్ అందరిని కూడా చాలా వెలివేట్ చేస్తూ సినిమాలో సింహభాగం కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అణగారిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పోరాట చరిత్రను రికార్డు చేసిన చరిత్ర రజాకారు సినిమాకు మాత్రమే దక్కుతుంది. ఎందుకంటే తెలంగాణ నేపథ్యంలో, తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో 50 ఏళ్ళుగా చాలా సినిమాలు వచ్చినప్పటికీ కూడా ఒక విభిన్నమైన కథనా శైలితో వచ్చినటువంటి సినిమా రజాకారు మాత్రమే. ఇప్పుడు ప్రొడ్యూసర్ గూడూరు నారాయణరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం నారాయణరెడ్డి గారు. చెప్పండి నారాయణరెడ్డి గారు, ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాలకు ఇప్పుడు వచ్చిన రజాకార్ సినిమా భిన్నమైన సినిమాగా మీరు కొత్తగా ఏం ప్రజెంట్ చేయదలుచుకున్నారు? నేను చరిత్రను చిత్రరూపంలో ఈ రజాకార్ సినిమా తీయడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది గత చరిత్ర కాదు, ఇది రాబోయే పునరావృతమయ్యే చరిత్ర కూడా. ఎందుకంటే ఈనాటి సమాజంలో ఒక వర్గం వారు ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ప్రార్థనా మందిరాలలో ఏ విధంగా వాళ్ళని ఉద్బోధించి చెప్తారు, మన ప్రార్థనా మందిరాల్లో ఏ విధంగా ఉద్బోధించి చెప్తారంటే ఒక్కొక్కసారి భయం అవుతుంది. అంటే మనము ఈ భారతదేశంలో ఉన్నామా లేక ఇంకా వేరే దేశానికి మనం వలస వెళ్ళామా అనే బాధ, ఒక డౌట్ అనిపిస్తుంది. గంగా జమున తైజీబ్ అనే మాట వాళ్ళు మాట్లాడతారు, మనము దాన్ని యాక్సెప్ట్ చేసి సెక్యులర్ భావాలతో ముందుకు పోతాము. కానీ మనని కించపరిచే విధంగా ఇతర మతాల వాళ్ళు మాట్లాడతారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా కన్ఫ్యూజింగ్. ఇది పక్కకు పెడితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 15 ఆగస్టు 1947. అయితే ఈ హైదరాబాద్ సంస్థానానికి విమోచన దొరికింది సర్దార్ వల్లభాయ్ పటేల్ వలన. అది 17 సెప్టెంబర్ 1948. అయితే ఈ 15 ఆగస్టు 1947 నుంచి 17 సెప్టెంబర్ 1948 వరకు ఈ 396 రోజులు ఏమైంది అనే, ఈ మధ్యకాలంలో ఏమైంది అనే సబ్జెక్టే ఈ సినిమాలో మేము చూపించాం. ఎందుకంటే ఆనాడు పరిపాలిస్తున్న రాజు మీర్ ఉస్మాన్ అలీ పాషా, ఆయనకు ఒక దుర్బుద్ధి పుట్టి ఆయన ఏం చేశారంటే స్వంత దేశం నేను ఏర్పాటు చేసుకుంటా అనే ఒక అహంకారంతో, అప్పటికే పాకిస్తాన్ భారతదేశం మతాల వారీగా విడిపోయింది. మళ్ళీ ఈయన ఒక కొత్తగా ఈయన దేశాన్ని స్థాపిద్దాం అనే ఒక ఆలోచనతోని ఆయన చేసే కార్యక్రమాలని చేస్తే ఆయనకు తెలిసింది ఏంటంటే, ఈ ప్రాంతాన్ని నేను ఇండిపెండెంట్ రాజ్యంగా నేను ప్రకటించుకుంటే, కానీ ప్రకటించడానికి కారణాలు ఈ ప్రాంతంలో ఒక పర్టికులర్ వర్గం వాళ్ళే ఉండాలి. అంటే ఏం చేశాడు, హిందువుల మీద ఈ రజాకార్లను ఉసిగొల్పి వాళ్ళను మానసికంగా ఒత్తిడి చేసి లొంగ తీసుకొని మత మార్పిడి చేపించాడు. ఎవరైతే ఎదిరించారో, స్త్రీలైతే మానభంగం, పురుషులైతే మర్డర్. సింపుల్ అనమాట. ఎంఎం అంటే మనకు తెలిసిన చరిత్రలో ఈ ప్రపంచ భూభాగంలో ఈ మొత్తము ఈ సృష్టి అయినప్పటి నుంచి, ఎప్పుడైతే జీవన స్రవంతి ఏదైతే జరుగుతున్నదో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవడైనా రాజు, ఎవడైనా దేశ పెద్ద వాళ్ళ సొంత ప్రజల మీద ఇంత క్రూరంగా, ఇంత అమానుషంగా ప్రవర్తింపజేశాడు తన సైనికులతోనంటే అది నిజాం మీర్ ఉస్మాన్ అలీ పాషానే. కొంతమంది చెంచాగాన్లు ఇప్పటికీ చెప్పులు నాకే వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు నిజంగా చెప్పులు నాకేటోళ్ళే. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నది ఇన్ని కోట్ల మంది అయితే ఒక నలుగురు మాట్లాడతారు, వాడు గొప్పోడు వీడు గొప్పోడని. అరే గొప్పోడైతే నేను నోరు మూసుకొని కూసో, లేకుంటే ఒక సినిమాది నిజాం గొప్పోడని ఒక సినిమా తీసుకో ఎవడైతే మాట్లాడుతున్నాడో. ఎందుకంటే మనసు బాధ అనిపిస్తుంది. సమాజం ఒక దిక్కు పోతుంటే ఇంకొకడు ఒక దిక్కు పోతుంటాడు. మళ్ళా ఈ రజాకార్లు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మళ్ళా పుట్టొద్దు అంటే ఏం చేయాలి, మొత్తం సమాజం మేల్కొనాలి. ఈరోజు మన భారతదేశంలో 142 కోట్ల మంది జనాభా ఉన్నారు. దాంట్లో కనీసం 100 కోట్ల మంది జనాభా యూత్, పురుషులైనా స్త్రీలైనా, యువకులైనా యువతులైనా 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు. దాని గురించినే మనని యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటారు. మరి ఈ సమాజానికి తెలుసా ఇక్కడ జరిగిన ఈ మారణ హోమం గురించి? అంటే తెలియదు. ఈ చిత్ర రూపంలో ఇప్పుడిప్పుడే కొంతమంది తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాను 15వ తారీఖు నాడు మార్చి రిలీజ్ చేస్తే సౌత్ ఇండియాలో మెల్లమెల్లగా రాసుకుంటున్నది. ఎందుకంటే ఇంత మంచి సినిమాన
ఇన్ని అయినాయా, ఓహో మనకు ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి కారణము ఆనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే ఆలోచనలు కలుగుతున్నాయి ప్రజల్లో. ఎందుకంటే నెహ్రూ చాలా దాని మీద తాత్సారం చేసిండు. కారణాలు మనం ఇప్పుడు కొత్తగా మనం నేర్చుకుంటున్నాం. ఈ చరిత్రను ప్రపంచానికి తెలియజేసినట్టే వాళ్ళ చరిత్రను కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. ఎందుకంటే వాళ్ళు అప్పటి వ్యక్తులు కదా పెద్దలు. సో ఏది ఏమైనా మళ్ళా రజాకార్లు పుట్టొద్దు. మళ్ళీ మీరు ఓ ప్రశ్న అన్నారు, బడుగు బలహీన వర్గాలకు దీంట్లో పెద్దపీట వేశామని. న్యాచురల్గా పోరాటం చేసింది బడుగు బలహీన వర్గాలే ఎక్కువ. ఎందుకంటే ఆనాడు ఉన్న వ్యవస్థ జాగీర్దారులు, జమీందారులు చాలామంది నిజాంకే వంతపాడిరు, కానీ ప్రజల వైపు తక్కువ నిలబడ్డారు. ప్రజల వైపు నిలబడ్డారంటే ఎవరన్నా పటేల్ పట్వారి వీళ్ళు ఎవరైనా వతందారులు ఉంటే వాళ్ళు నిలబడ్డారు. కొన్ని జాగాల్లో వతందారులు కూడా మోసాలు చేశారు. దాంట్లో మా తాత, ఆయన పేరే నాకు పెట్టారు, కీర్తిశేషులు గూడూరు నారాయణ రెడ్డి కూడా రజాకార్లతో పోరాటం చేసిన వ్యక్తి. దాని గురించనే నాకు ఈ సినిమా అనేది ఆనాటి అంటే ఈ రజాకార్లు అనేది అప్పటి నుంచి చిన్నప్పుడు 62 దగ్గర నేను వింటున్నది 55 సంవత్సరాలు నేను వింటున్నా రజాకార్లు. నా వయసు 62, అంటే 7 సంవత్సరాల వయసు నుంచి వింటున్నా. పోయి బీబీనగర్లో కానీ ఇంకా గూడూరులో కానీ ఇక్కడ చుట్టుముట్టు గ్రామాల్లో చూసినా ఎక్కడ చూసినా బురుజులు ఉన్నాయి. ఎందుకు బురుజులు అంటే రజాకార్లతోని తప్పించుకోవడానికి, లేక వాళ్ళతోని మనం పోరాటం చేయడానికి ఈ బురుజులకి తుపాకులతోని వాళ్ళ మీద గురికొట్టి వరుసలతోని పొడుస్తుంటివి, రాళ్లతోని కొడుతుంటివి అనేది చెప్పడం జరుగుతుంటుంది. సో ఈ పోరాటంలో చాకలి ఐలమ్మ చాలా ముఖ్యమైన పాత్ర ఇంద్రజ గారు చేశారు. ఆ పాత్రలో జీవించారు. చాకలి ఐలమ్మ అంటే ఈరోజు రజక సమాజానికే కాదు, బీసీ సమాజానికే కాదు, మొత్తం సమాజానికి కూడా ఒక గౌరవం. ఎందుకంటే ఒక లేడీ, ఒక స్త్రీ అయి ఉండి ఆనాడు 75 సంవత్సరాల క్రితం పోరాటం చేసిందంటే నిజంగా ఆమెకు సల్యూట్. అట్లాగే బత్తిని మొగలయ్యనైతే స్వాతంత్రము కోసం పోరాటం జరుగుతున్నప్పుడే స్వాతంత్రం మన జాతీయ జెండాను ఆయన వరంగల్ కిల్లా మీద దాన్ని ఎగరేస్తే ఆయనను మెడ కోసేసి రక్తాన్ని బకెట్లో పెట్టుకొని వరంగల్ అంతా సాంపి చల్లుకుంటూ పోయినరు రజాకార్లు భయపెట్టడానికి. ఇలాంటి మహామహులు ఈ వీళ్ళే కాదు, చాలామంది ఉన్నారు. సినిమాలో మేము పాట ద్వారా అందరినీ కూడా స్మరించుకున్నాము. ఈ సమాజంలో మళ్ళా రజాకార్లు పుట్టొద్దు అనే సంకేతాన్ని, ఒక సందేశాన్ని మొత్తం యావత్ భారతదేశంలో పంపించవలసిన బాధ్యత ఈ సినిమా చూసుకుంటుందని, ఆ బాధ్యతను నెరవేరుస్తుందని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. రజాకార్ సినిమా విడుదలయ్యింది, దానికి సంబంధించిన ప్రజలు కూడా ఆదరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెల్లిమెల్లిగా అంటే సేమ్ అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ కానీ మిగతా సినిమాలాగా ఇది కూడా కొంచెం స్లోగా ఎక్కుతున్న పరిస్థితి ఉంది. ఈ సినిమా తీసినందుకు మీరు పూర్తి సంతృప్తి ఎంతున్నారు? సినిమా తీసినందుకు నాకు ఎంత సంతృప్తి అంటే నేను చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తిని అయిపోయినా. ఎందుకంటే ఇటువంటి సినిమా ఎవరు తీయడానికి సాహసించలేదు, నేను సాహసించిన. ఇది భారీ బడ్జెట్ సినిమా, ఏదో 5-6 కోట్లతో 10 కోట్లతో తీసింది. 51 కోట్ల రూపాయలు. ఎన్ని కష్టాలు పడ్డానో, ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. కానీ టాప్ సినిమా అని వేలాది మంది నుంచి నాకు ఫోన్లు వస్తుంటే మాత్రం ఎంత సాటిస్ఫాక్షన్ అంటే, ఎక్కడ కూడా క్వాలిటీకి క్వాంటిటీకి ఆ చిత్రీకరణకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయలేదు. 1947ని కళ్ళకు అద్దం పెట్టినట్టు, కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషంగా ఉన్నది నాకు. ఏ సినిమా ఏమైందో కానీ ఈ సినిమా మాత్రము మామూలుగా ప్రభంజనం సృష్టించదు. స్లోగా, బికాజ్ ప్రజలకు తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. తెలిసినవాడు చూసినవాడు 100 మందికి చెప్తున్నాడు. ఆ 100 మంది ఇంకో 1000 మందికి చెప్తారు. ఇంకో రాబోయే రోజుల్లో కనీసం కొన్ని కోట్ల మంది ఈ దేశంలో చూస్తారు. ఇప్పటికి ఇంకా హిందీ అండ్ మరాఠీ రిలీజ్ చేయలేదు. 29 తారీఖు నాడు మేము హిందీ, మరాఠీ అట్లాగే ఇంటర్నేషనల్ అరీనాలో కూడా మేము రిలీజ్ చేస్తున్నాము. ఆ తర్వాత దీనికి ఖచ్చితంగా చాలా పెద్ద ఆదరణ లభిస్తుంది. నేషనల్ అవార్డ్స్ వస్తాయి, స్టేట్ అవార్డ్స్ వస్తాయి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వస్తాయి ఈ సినిమాకి అని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. చరిత్రని చరిత్రగా నిర్మించమే తప్ప చరిత్రను ఏం వక్రీకరించలేదని చెప్పి చరిత్రలో కనుమరుగైపోతున్నటువంటి చరిత్రకారులందరూ కూడా ఈ సినిమా ద్వారా కొంత వెలుగులోకి తెచ్చామని చెప్పి దీనికి ఈ సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను. అదేవిధంగా చారిత్రక సినిమా తీసినందుకు చాలా గర్వంగా ఉందని చెప్పి, సంతృప్తిగా ఉందని చెప్పి కూడా నానారెడ్డి గారు చెప్తున్నారు. మరో ఇంటర్వ్యూలో మరోసారి నానారెడ్డి గారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అప్పటివరకు సెలవు, నమస్తే.